ఫోర్త్ సమ్ ఇచ్చాడు చూడండి. ఫైండ్ 2 కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్. 2 వరుస ధన సంఖ్యలు అంటే 2 పాజిటివ్ నెంబర్స్ అవ్వాలి, 2 పక్క పక్కన అవ్వాలి. ఈ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసాం ఆల్రెడీ. ఆ రెండిట్ల యొక్క సమ్ము చూడండి, సమ్ ఆఫ్ ఊజ్ స్క్వేర్స్ ఈజ్ 365. అయితే ఆ రెండింటిని కట్టమన్నాడు నాన్న. వాటి స్క్వేర్స్ మొత్తం 365 ఇచ్చాడు. కాబట్టి చూడండి, చాలా సింపుల్గా ఈజీగా ఆన్సర్ని తీసుకొస్తాను. సొల్యూషన్ అని పెట్టండి ఫస్ట్. ఓకేనా, సొల్యూషన్ అని పెట్టి ఫస్ట్ వన్, లెట్ ద ఫస్ట్ నెంబర్, 2 కాన్సిక్యూటివ్ అన్నాడు. సో ఫస్ట్ నెంబర్ ఏమనుకుంటాం, ఎక్స్ అనుకుందాం. ఫస్ట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ సెకండ్ నెంబర్ ఏమవుతుంది నాన్న, 2 పక్క పక్క నెంబర్లు అయితే సెకండ్ది ఏమవుతుంది, దానికి 1 కలపాలి. అంతేనా? 2 తర్వాత వచ్చే నెంబర్ 3, 2కి ఎంత కలిపితే 3 వస్తుంది, 1 కలపాలి. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి 1 ఎక్స్ అయితే రెండోది ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సో ద సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నాడు నా ప్రాబ్లంలో. ఫస్ట్ నెంబర్ నేను ఎక్స్ అనుకున్నా, అప్పుడు సెకండ్ నెంబర్ ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 1 అయినా అవుతుంది, ఎక్స్ మైనస్ 1 అయినా అవుతుంది. వరుస సంఖ్యలు కాబట్టి 1 కలిపినా దాని పక్క సంఖ్య వస్తుంది, 1 తీసివేసినా ఇటు పక్క సంఖ్య వస్తుంది. కాబట్టి నెగిటివ్స్ ఎందుకని పాజిటివ్ వాల్యూ తీసుకున్నాను, ఎక్స్ ప్లస్ 1. కానీ ప్రాబ్లంలో ఏమన్నాడు, సమ్ ఆఫ్ ద ఊజ్ స్క్వేర్స్, వీటిని స్క్వేర్స్ కట్టి ఆ రెండింటిని కలిపితే 365 వస్తుందంట. సో బై ద ప్రాబ్లం లెక్క నుంచి, లెక్కలో వాడు ఏమన్నాడు చూడండి, మరలా ఇదే ఇక్కడ రాస్తున్నాను. బై ద ప్రాబ్లం లెక్కలో ఏమన్నాడు నాన్న, రెండిట్ల యొక్క స్క్వేర్స్ 365 అన్నాడు. ఫస్ట్ దాని స్క్వేర్ ఏమో ఎక్స్ స్క్వేర్, రెండో దాని స్క్వేర్ ఏమో ఎక్స్ ప్లస్ 1 ఓల్డ్ స్క్వేర్. ఈ 2 కలిపితే ఎంత వస్తుంది అన్నాడు, 365 అన్నాడు. ఇక్కడ వరకు అర్థమైందా? ఓకేనా? సో ఈ ఎక్స్ స్క్వేర్ అలాగే రాశాను నాన్న. ఇది ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ రూపంలో ఉంది, అంతేనా? ఫస్ట్ ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 1 2x ప్లస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1a ఈజ్ ఈక్వల్ టు 365 నాన్న. ఓకేనా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కలపండి, 2x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1. ఆ 365 ఇటు తీసుకురండి నాన్న, 364 మైనస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? ఇది 2x స్క్వేర్ 365 నాన్నది. ఆ ప్లస్ 365 ఇటు తీసుకొస్తే మైనస్ 365 అయింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, 2x స్క్వేర్ ప్లస్ 2x, ఈ 365 నుంచి ప్లస్ 1 తీసేయండి, 364 అవుతుంది ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? ఇది 2తో మల్టిప్లై అవుతుంది, ఇది 2తో మల్టిప్లై అవుతుంది, ఇది చివరిన 4 ఉంది కాబట్టి ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది. సో ఇది డివైడ్ అవుతుంది. సో మొత్తాన్ని 2తో క్యాన్సిల్ చేసేయండి. 2 1 జా 2 కాబట్టి ఇది ఎక్స్ స్క్వేర్, 2 1 జా 2 కాబట్టి ఇది ఎక్స్, ఇది 2 1 2 8 2 2s. సో ఎంత, 2 182s 164 నాన్న. ఓకేనా? మొత్తాన్ని 2తో క్యాన్సిల్ చేశా. ఓకేనా? ఇప్పుడు చూడండి, 182 రావాలంటే ఆల్రెడీ ఇందాక నేర్చుకున్నాం, 14 ఇంటూ 13, 13 4 జా ఎంత నాన్న, 13 4 జా 52, 5 13 1 జా 13 ప్లస్ 5 182 వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, సో దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 13x మైనస్ 182 ఈజ్ ఈక్వల్ 0. ఓకేనా? 14xలో 13x తీస్తే ఒక ఎక్స్ నాన్న. ఓకేనా? సో ఆ ఒక ఎక్సే ఉంది అక్కడ. సో ఈ 2 ఒక ఫ్యామిలీ అనుకోండి, ఈ 2 ఒక ఫ్యామిలీ అనుకోండి. ఈ రెండిట్లో ఎక్స్ కామన్ తీయండి నాన్న, ఇక్కడ ఎక్స్ మిగులుతుంది. 14xలో ఎక్స్ బయటకు వచ్చేస్తే ఇక్కడ 14 మిగులుతుంది నాన్న. ఓకేనా? సో ఇది కంప్లీట్ అయింది. ఈ రెండిట్లో మైనస్ ఉంది కాబట్టి మైనస్, ఇక్కడ 13 కామన్ తీస్తున్నాను నాన్న. 13 కామన్ తీస్తే ఎక్స్ ఉంటుంది, మైనస్ మైనస్ ప్లస్ 13 14s 182 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకి రెండిట్లో ఎక్స్ ప్లస్ 14 వచ్చింది కదా నాన్న. చూడండి, రెండిట్లో ఎక్స్ ప్లస్ 14 వచ్చింది కాబట్టి ఎక్స్ ప్లస్ 14 ఒకటి మాత్రమే తీసుకున్నాను. ఇక్కడేం మిగిలింది నాన్న, ఎక్స్. ఇక్కడేం మిగిలింది నాన్న, మైనస్ 13. సో ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఇదైనా 0 అవ్వాలి, ఇదైనా 0 అవ్వాలి. ఓకేనా?
సో నేనేం రాస్తున్నానంటే ఎక్స్ ప్లస్ 14 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఈ ప్లస్ 14 అటువైపు తీసుకెళ్ళానా మైనస్ 14 అవుతుంది. మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 14 అయిపోతుంది. ఈ ప్లస్ 13 అటు తీసుకెళ్ళండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్ 13 అటువైపు వెళ్తే ప్లస్ 13 అవుతుంది. సో మనకి లెక్కలో పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడా నెగిటివ్ ఇంటిజర్స్ అన్నాడా? పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు. కాబట్టి ఇది పాజిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ. ఇది మరి మనం తీసుకోము. పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ వాల్యూ 13 మాత్రమే తీసుకుంటాం. ఓకేనా? దేర్ ఫోర్ ఇందాకలా ముందు ప్రాబ్లంలో రెండు పాజిటివ్ వచ్చాయి కాబట్టి రెండు తీసుకున్నాం. ఇక్కడ ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చింది కాబట్టి పాజిటివ్ మాత్రమే తీసుకుంటాం. దేర్ ఫోర్ ఫస్ట్ ఇంటిజర్ లేదా ఫస్ట్ నెంబర్ ఏదన్నా అనొచ్చు. ఫస్ట్ ఇంటిజర్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఓకేనా? సెకండ్ ఇంటిజర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 1 కదా. సెకండ్ ఇంటిజర్ని మనం ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 1 అనుకున్నాం, అంతేనా? సో 13 ప్లస్ 1 ఎంత అవుతుంది? 14 అవుతుంది. ఇప్పుడు దీని కింద మరలా దేర్ ఫోర్ పెట్టండి. దేర్ ఫోర్ టూ కాన్సిక్యూటివ్ ఇంటిజర్స్ ఈజ్ ఈక్వల్ టు 13, 14. అంతే. 13 స్క్వేర్ అంటే 169, 14 స్క్వేర్ అంటే 196, రెండు కలిపితే 365 వస్తుంది. సరిపోయిందా లేదా? ఓకేనా?